సార్ ఒక్క నిమిషం సార్, ఫోటోలు కనిపి ఈ లోపల ఉత్తేజ్ మాట్లాడతారు సార్. ఒక్క ఉత్తేజ్తోనే మాట్లాడితే లోపల నేను గురుగారికి ఇచ్చేసి బెటర్ అని కూర్చోను. అందరికీ నమస్కారం అండి. ఎంవి రావు గారి కోసం నేను ప్రత్యేకంగా ఎందుకు వచ్చాను అంటే, నేనంటూ ఫస్ట్ టైం కెమెరా చూసింది, ఫస్ట్ టైం సినిమా షూటింగ్ చూసింది, ఫస్ట్ టైం చిరంజీవి గారు అంటే అదే ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చాను నేను. ఓ చిరంజీవి లాంటి ఒక వ్యక్తిని చూసి హీరో అంటే ఇలా దూకుంటాడా, హీరో అంటే ఇలా నవ్వుతాడా, హీరో అంటే ఇలా మస్క్యులర్ గా ఉంటాడా, హీరో అంటే ఇంత స్టైలిష్ గా ఉంటాడా చూసింది ఫస్ట్ శివాజీ రాజాని నేను. అలాగే కెమెరా అంటే ఇలా ఉంటుంది, రిఫ్లెక్టర్ అంటే ఇలా ఉంటుంది, లైట్ అంటే ఇలా ఉంటుంది చూసింది ఎంవి రావు గారి కళ్ళు షూటింగ్. నేను భిక్షు గారిని అందులో రాజుగారి పాత్ర చేశారు. ఆయనకి నేను ఆల్మోస్ట్ టచ్ అప్ బాయ్ లాగా వెళ్ళాను. చాలా చిన్నపిల్లని నేను. ఆ టైంలో నన్ను నా ఈ దూసుకుపోయే తత్వాన్ని చూసి ఈ సినిమాకి క్లాప్ నేర్పారు ఎంవి రావు గారు. నేను డైరెక్టర్ కెమెరామెన్ అనే కన్ఫ్యూజన్ ఉండేది నాకు. ఎందుకంటే డైరెక్టర్ అంటే షాట్ చెప్తాడు, కెమెరామెన్ అంటే వెళ్ళి తీస్తారని కదా. సో రెండు పనులు ఒకేసారి చేయడం చూసి ఆశ్చర్యం వేసేది. అలా ఎంవి రావు గారితోనే నా ఈ సినిమా ప్రవేశం జరిగింది. నిజంగా కూడా ఇక్కడ ఉన్న కెమెరామెన్స్ ఇంత ముచ్చటైన వాళ్ళంటే, ఈయన సెట్కి వెళ్ళగానే చూడాలి మా డార్లింగ్ గారు లుకింగ్ స్మార్ట్ అంటారు, దాంతో కిక్ వచ్చేస్తుంది యాక్టర్లకి. అలాగే మా గోపాల్ రెడ్డి గారు అసలు ఆయన ఇతను కొత్త పిల్లాడు. ఇది శివ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తే ఆయన పిలిచి మరి 40 లెన్స్ అంటే ఇలా ఉంటుంది ఉద్దేశ్, 50 అంటే ఇలా ఉంటుంది, 75 అంటే ఇలా ఉంటుంది, అలా మాకు చెప్పడం వల్ల మేము బ్యాక్గ్రౌండ్ సర్దేవాళ్ళం. లేకపోతే ఎలా తెలుస్తుంది, లేకపోతే తిట్లు తింటాం కదా, ఓహో 75 అంటే ఇలా ఉంటుంది, 50 అంటే వైడ్, 40 అంటే ఇంకా వైడ్, 24 అంటే ఇంకా వైడ్, ఇలా ఆయన మాకు దగ్గరుండి నేర్పేవాళ్ళు ఆయన. అలా కెమెరామెన్స్ ఇప్పుడు మొన్న మాటల సందర్భంలో ఎంవి రావు గారు అన్నారు 1000 feet కి ఇప్పుడు తెలియదు ఈ జనరేషన్ కి 12,000 అలా ఉంటుంది, 400 feet క్యాన్ కి 5,500 అలా ఉంటుంది. ఇలా ప్రసాద్ ల్యాబ్ లో ఇక్కడే కొనేవాళ్ళం. అది మొత్తం నెగిటివ్. ఆ నెగిటివ్ ని క్యాప్చర్ చేసిన తర్వాత దాని విలువ కోట్లు, లక్షల కోట్లు. ఆ నెగిటివ్ మీద కనుక ఒక చిరంజీవి గారు షూట్ చేస్తే, ఒక పెద్ద కాంబినేషన్ ని షూట్ చేస్తే, ఒక సుమన్ లాంటి గారి హీరో లాంటి వాళ్ళు షూట్ చేస్తే దాని వాల్యూ కోట్లలో ఉంటుంది. అంటే మామూలు నెగిటివ్ ని కోట్లలోకి తీసుకెళ్లేది మీరు సార్, మీ కెమెరామెన్స్. దాని వాల్యూ అపారం. సినిమా మామూలు వెండితెర అంటాం కానీ జస్ట్ అది వైట్ క్లాత్. ఆ వైట్ క్లాత్ ని వెండితెరం చేసిన, పసిడితెరం చేసిన, మేమందరం అభిమానులు అయ్యే హీరోల్ని చూపించిన, హీరోయిన్లను చూపించిన, ఒక కుటుంబాన్ని చూపించిన, సన్ రైజ్ ని చూపించిన, సన్సెట్ ని చూపించిన, నేచర్ ని చూపించిన, దేన్ని చూపించిన మీరు కదా. మీరు లేకపోతే సినిమా లేదు. మీరు లేకపోతే 1931 భక్త ప్రహ్లాద్ నుంచి ఇప్పటి వరకు సినిమా లేదు. ద సినిమాటోగ్రాఫర్ ఇస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. ఎందుకంటే ఒక దర్శకుడి ఆలోచనని, దర్శకుడి ఎమోషన్ ని, ఏంటి సిరివెన్నెల ఒక మూగ అమ్మాయి, ఒక గుడ్డి హీరో, వాళ్ళిద్దరి ఒక ఆవేశాన్ని, ఎమోషన్ ని, ప్రేమని విశ్వనాథ్ గారు చెప్తూ ఉంటే దాన్ని ప్రేక్షకుడు అర్థం చేసుకునేటట్టుగా తెర మీదకి ఎక్కించడం అంటే మామూలు విషయమా? ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క సాంగ్ తీయాలంటే వంశీ గారు వచ్చి వెళ్ళారు. వంశీ గారి సాంగ్ లో దాదాపుగా 200-300 షాట్లు ఉంటాయి ఒక్క సాంగ్ లో. అంటే ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎన్ని షాట్లు చేసి ఉంటారు ఆయన, పరిగెత్తి. ఆయన పైగా ఇలా వెళుతూ ఉంటే ఈ నది చాలా బాగుంటుంది, ఇక్కడ షాట్ తీద్దామా, ఈ షాట్ తీద్దాం, ఇక్కడ బాగుంటుందా, తర్వాత ఇంకేదో ఇలా, తర్వాత నాకు ఇక్కడ మొత్తం ఎడారి ఉంటాయి. అలా ప్లస్ ఇప్పటిలాగా సీజీలు లేవు, గ్రాఫిక్స్ లేవు, ఏమీ లేవు. ఒరిజినల్ సన్ రైజ్ ని, ఒరిజినల్ సన్సెట్ ని, సన్సెట్ టైంలో కూడా సన్ రైజ్ లాగా చేసిన మహానుభావులు వీళ్ళందరూ. ఎందుకంటే సన్ మెల్లిగా వెళుతూ ఉంటది, దాని మూమెంట్లు కనిపించకుండా సన్ రైజ్ షాట్ లాగా చేశారు వీళ్ళంతా కూడా. అసలు ఏమీ లేవట్ల. అలా ఒరిజినాలిటీని, ఒక నిజాయితీని, ఒక సత్యాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక పండగని, ఒక ఫెస్టివల్ ని, ఒక ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ని, ఒక టైం మిషన్. సినిమా ఇస్ టైం మిషన్ మ్యాన్. ఎప్పుడు రామారావు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇంకెవరో యాక్టర్ చిన్నప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని చూపించేది సినిమా. ఒక్కసారి వెనకెళ్తే గాంధీ గారిని యంగ్గా చూడగలం, ఇంకెవరినో యంగ్గా చూడగలం. వాళ్ళందరూ ఆ టైం మిషన్ ని మనకు అందించిన ఈ కెమెరామెన్స్ అందరికీ పాదాభివందనం. వీళ్ళు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు, ఎవరు లేరు. సో అలాంటి ఎంవి రావు గారు
ఏంటి రౌండ్ ట్రావెల్ కనిపెట్టింది ఆయన. ఏంటి ఆయన మామూలు సిరివెన్నెల ఒక ఆలాపన, ఒక ఎన్ని గొప్ప సినిమాలు, అలాంటి సినిమాలు ఇచ్చిన ఆయన ఇప్పుడు టీచర్ గా కూడా వర్క్ చేస్తూ ఎంతో మంది భవిష్యత్తులోకి పంపిస్తున్నాడు. మీరు నిండు నూరేళ్లు హ్యాపీగా ఇలాగే ఉండాలి గురుగారు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.